సంవత్సరాల తర్వాత శనివారం రోజు ముక్కోటి ఏకాదశి రావడం జరిగిందని కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జగన్నాథన్ విజయకుమార్ ప్రధాని పూజారి సీతారామచారి పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జగన్నాథన్ విజయకుమార్ ప్రధాన పూజారి సీతారామచారి పేర్కొన్నారు. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని 30,000 మంది భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 50 లక్షల రూపాయలతో ఆలయ గోపురం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివారం సాయంత్రం స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేయడం జరిగిందన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి గత 5 రోజుల క్రితం పిలిచి ఇలాగా ముక్కోటి ఏకాదశి శనివారం వచ్చినందుకు భక్తుల రద్దీ అంటే ఆయన ముందే ఊహించి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయమన్నారు. అలాగే మేము కానీ మా టీం మెంబర్స్ బోర్డు మెంబర్లు అందరూ ఈవో స్టాఫ్ అందరూ కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఎలా చేయాలి ఏంటి అనేది ముందుగా జనాలు ఎక్కువ వస్తారని ఊహించి మేము అన్ని ఏర్పాట్లన్నీ మంచి చక్కగా చేయడం జరుగుతుంది. ఈరోజు మేము సుమారు 30,000 మంది అంటే 25,000 నుండి 30,000 మంది వస్తారనుకున్నాం భక్తులు. కాకపోతే మేము ఊహించిన దానికన్నా రెట్టింపు జనం రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు సుమారు టైం 10 దాటిపోయినా కూడా ఇంకా కూడా ఈ లైన్ అంతా కూడా జగన్నాథపురం వంతెన వరకు వెళ్ళిపోయింది. మరి గతం ఈ కరోనా వల్ల కొంత తగ్గడం తెలియదు, లేదంటే మరి మొన్న రాజగోపురం డిసెంబర్ 6న ఓపెన్ చేసాం, మరి దాని దృష్టే తెలియదు. భక్తులు అయితే చాలామంది రావడం జరిగింది. భక్తులందరికీ కూడా వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చిన్నపిల్లలకైతే కొంచెం పాలు ఇవ్వడం, అలాగే పెద్దలకి మంచినీళ్ళు మజ్జిగ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఇదే కాకుండా కొంతమంది డోనర్స్ అయితే ప్రసాదాలు సుమారు 4 రకాల ప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు ఎంతమంది వచ్చినా కూడా అందరికీ కూడా సరిపోయేలాగా ప్రసాదం మేము కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా 4 రకాల క్యూ లైన్లు పెట్టాం. ఇక్కడ భక్తులు ఎవరికి ఇబ్బంది లేకుండా 1 ఫ్రీ దర్శనం, అలాగే 30 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం, మరి విఐపి దర్శనం అందరికీ చక్కగా జరిగింది. కాకపోతే మేము అనుకున్న దాని మీద కొంచెం జనాలు ఎక్కువ రావడం వల్ల భక్తులు కొద్దిగా ఆలస్యం అవుతుంది. మేమైతే సుమారు 1-2 గంటల్లో పూర్తి అయిపోతుంది అనుకున్నాం. కాకపోతే చాలామంది ఏంటంటే 4 నుండి రావడం జరిగింది. వాళ్ళకి అందరికీ కూడా కొద్దిగా ఆలస్యం అవ్వడం వల్ల నన్ను కొద్దిగా క్షమించాలి, ఎందుకంటే భక్తులు ఎక్కువ వచ్చారు. మిగతాదంతా కూడా చక్కగా మేము అనుకున్నట్టు చక్కగా జరుగుతుంది. మరి వచ్చిన భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు కూర్చుని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నాగా కోరుకుంటారు. నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి సమానమైన దేవుడు ఇంకా ఎవరు లేరు. వెంకటేశ్వర స్వామి నమస్కారం చేసుకుంటే అన్ని దేవుడికి నమస్కారం చేసినంత ఫలితం కూడా వస్తుంది. శ్రీ వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎందుకంటే వైకుంఠంలో క్షీరసాగరంలో శేషపానం మీద ఉన్న శ్రీ విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్ధైన ఏకాదశి నాడు లేచి కూర్చున్నాక ఋషులు మునులు నారదులు వాళ్ళందరూ వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన పూజించారు. వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తిని కోరారు, అయ్యా మీ దర్శనం కోసం ముక్కోటి దేవతలందరూ కూడా వేచి ఉన్నారు, 7 ప్రాకారాల కింద ఉన్నారు, మీ దర్శనం కోసం చాలా పరితపించి చూస్తున్నారు, మీకోసం హారతులు దీపాలు నైవేద్యాలు రెడీ చేసి ఉంచారు, మీరు మన దర్శనం ఇప్పించాలని మా ద్వారా వర్తమానం పంపించారు. నేనే కిందకు వస్తున్నాను, 7 ప్రాకారాలు దాటి ఉత్తర ద్వారం గుండా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు నేనే వస్తున్నాను కిందకి, అందరూ అక్కడ ఉండమని చెప్పి దర్శనం ఇచ్చారు. ఆ ప్రకారంగా ఆ వైకుంఠ ఏకాదశి అయింది. విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి 7 ప్రాకారాలు దిగి ఉత్తర ద్వారం దగ్గర వచ్చారు కాబట్టి ఆ ముక్కోటి దేవతలు అంటే మన తాతలు కూడా అందరూ ఉంటారు. అందరూ కూడా ఆ రోజు స్వామివారిని పూర్తి ధూపదీప నైవేద్యాలు హారతులు పూజలు భోగాలు చెల్లించుకున్నారు. అదే రోజు మనం ఈ రోజు కాబట్టి మనం కూడా మన తోచిన దర్శనం చేసుకుని మన తోచిన కొబ్బరికాయ కొట్టు నైవేద్యం ధూపదీపాలు సమర్పిస్తే మనకి ముక్తిని మోక్షాన్ని ఇచ్చి వైకుంఠాన్ని తీసుకెళ్తారని ఆర్యుక్తి వేదాలు పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు మన కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వర దేవస్థానం అర్చకులు అయిన పొందూరు సీతారామచారి గారు మాట్లాడుతున్నాం.
ఇక్కడ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా ఈరోజు శనివారం వచ్చింది. 11 సంవత్సరాల కింద వచ్చింది మళ్ళీ శనివారం. ఇప్పుడు మళ్ళీ శనివారం 11 సంవత్సరాల తర్వాత వచ్చింది. చాలా విశేషమైన రోజు కాబట్టి అందరూ చాలా విశేషంగా భక్తులు వస్తున్నారు. 15,000 నుంచి 20,000 మంది వస్తారని ఎస్టిమేట్ చేసాం. కానీ ఇంకా జనం పెరుగుతున్నారు. 30,000 మంది దాకా జనం రావచ్చని చెప్పి అంచనా వేస్తున్నాం. దేవస్థానం వారు, ఆలయ కమిటీ వారు, చైర్మన్ వారు చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేసి భక్తులకు ఎవరు ఇబ్బంది లేకుండా, అసౌకర్యాలు లేకుండా అందరికీ దర్శన భాగ్యం కల్పించారు. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే రాజగోపురం ప్రారంభం కూడా మన డిసెంబర్ 6వ తారీఖున ప్రారంభమైంది. సుమారు 50 లక్షల ఖర్చుతోటి శ్రీ కొలుగూరు హరినాథ్ రెడ్డి గారి నడకూరు విజయలక్ష్మి రేషన్ వాళ్ళు నిర్మించారు. అది కూడా ఈ సంవత్సరం నూతనంగా స్వామివారు తెచ్చుకున్నారు రాజగోపురం. దాని గుండా ఈ క్యూ లైన్స్ అన్ని ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా చాలా విశేషంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామివారి అలంకారం కూడా చాలా విశేషంగా ఉంది. రేపు వైకుంఠ ద్వాదశి మహాపర్వదినం సాయంత్రం గరుడి వాహనంపై ఉభయదేరులతో శ్రీ మలయప్ప స్వామి నగర పురవీధుల గుండా తిరిగి ఆ భక్తులందరినీ మోక్షిస్తారని చెప్పి చేస్తున్నారు. అందరూ కావున భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకుని ముక్తిని పొందవలసిందిగా కోరుతున్నారు.